భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన క్రికెట్ లవర్స్ కు సుపరిచితమే. ఆటతో పాటు తన అందంతోనూ స్మృతి అభిమానులను సంపాదించుకుంది. స్టైలిష్ షాట్లతో పరుగుల వరద పారిస్తూ గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై టీమిండియా విమెన్స్ జట్టు సాధించిన చరిత్రాత్మక విజయాల్లోనూ స్మృతిది ప్రధాన పాత్ర. అయితే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహించే ఫేమస్ ప్రోగ్రామ్ కౌన్ బనేగా కరోడ్పతికి స్మృతి మంధాన తాజాగా వెళ్లింది. ఈ ప్రోగ్రాంలో స్మృతి చెప్పిన కబుర్లు వైరల్ గా మారాయి. తాను క్రికెటర్ గా కావడానికి గల కారణాలు వివరించింది. అలాగే తన కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్, రైట్ హ్యాండర్ అయిన తాను లెఫ్ట్ హ్యాండర్ గా ఎలా మారిందనే ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ ప్రోగ్రామ్ కు టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా స్మృతితో కలిసి వెళ్లాడు. కాగా ఈ కార్యక్రమంలో ఓ అభిమాని నుంచి స్మృతి మంధాన ఓ ఆసక్తికర ప్రశ్న ఎదుర్కొంది. కాబోయే భర్తలో మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని చూస్తారు అని అభిమాని అడిగాడు. దానికి స్మృతి మంధాన ఏం చెప్పాలో తెలియక కాసేపు సిగ్గుపడింది. తన పక్కన కూర్చున్న ఇషాన్ కిషన్ నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే అభిమాని నుంచి ఎదురైన ఈ ప్రశ్నకు స్మృతి మంధాన సమాధానమిస్తూ, ఇలాంటి ప్రశ్న అడుగుతారని అసలు ఊహించలేదు. మంచి అబ్బాయి అయి ఉండాలి, ఇది చాలా ముఖ్యం. అలాగే కేరింగ్గా ఉండాలి, క్రికెట్ను అర్థం చేసుకోవాలి. ఈ రెండు క్వాలిటీస్ అతడిలో పక్కాగా ఉండాలి. ఎందుకంటే అతడికి నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవచ్చు. అతడు నా పరిస్థితిని, ఆటను అర్థం చేసుకోవాలి. నా కాబోయే భర్తలో ఈ లక్షణాలను ముఖ్యంగా చూస్తాను అని స్మృతి మంధాన చెప్పింది.